ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధనౌకను ఈరోజు విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదని భారత నౌకాదళం శక్తి సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ, अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है। समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है। वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो। यह क्रेस्ट अपने आप में आईएनएस महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है। इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है। यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. విశాఖపట్నం జేఎన్టీయూ తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గత 3 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వారిలో డిగ్రీకి చెందినవారు 32,172 మంది ఉండగా, పీజీకి చెందినవారు 2,708 మంది, 11 మందికి పీహెచ్డీ విద్యార్థులు, 50 మందికి బంగారు పతకాలు, 2కి ఎండోమెంట్ అవార్డులు, 1కి గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 2 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ కమిషన్ అనుమతి జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తాజా అనుమతులతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరుగగా, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు పలు రకాల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నాటికి 3,70,000 టన్నుల యూరియా, 90,000 టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే సంవత్సరం జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు,
శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొంటూ గోదావరి ఎప్పుడు 4 నెలల ముందే స్టార్ట్ చేశారు. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్స్ పవర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు కూడా యాక్చువల్ దగ్గర చేస్తారు. 580 కోట్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే రోడ్ల వైడింగ్ కానీ రోడ్లు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి సివరేజ్ గానీ, సామ్ వాటర్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, శానిటేషన్ గానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్ గా ఒక 580 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఆక్వా మేత ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నెడమర్రు మండలం భువనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలియజేస్తూ ఈ రైతాంగాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జూలై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. నేడు భవిష్యత్తులో యువత ఆశలు, ఆశయాలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తరువాత 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.